నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింతగా బలపడేందుకు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి టార్గెట్ పింక్ అన్నట్లు గులాబీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల్లో ఎక్కువ మంది కౌన్సిలర్లు కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. దానికి సంబంధించి ఒక చర్చ కూడా జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు. అంటే మర్యాదపూర్వకంగా కలిసాం, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం చర్చించడానికి వెళ్ళాం అన్నారు. దానికి సంబంధించి గులాబీ దళాధిపతి కేసీఆర్ కూడా ఒక రకమైనటువంటి ఆర్డర్ వేశారు గులాబీ నాయకులకి. నా అనుమతి లేకుండా ఎవరు కూడా ముఖ్యమంత్రిని కానీ అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలను కానీ కలిసే అవకాశం లేదు అని చెప్పి. ఇలాంటి తరుణంలో వరుసగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు. గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. 39 మంది శాసనసభ్యుల్లో దాదాపు 30 మంది మాతో టచ్లో ఉన్నారు, మేమే వారిని ఇంకా చేర్చుకోవట్లేదు అని. ఇలాంటి సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్లో నెలకొన్నటువంటి అనిశ్చితి గందరగోళ పరిస్థితుల తరుణంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వారి రాజకీయ మనుగడ సాధించడం కోసం, ముఖ్యంగా పొలిటికల్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేయాలంటే ఆల్టర్నేటివ్ అనేది తప్పనిసరి. ఇలాంటి సందర్భంలో వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ డిప్యూటీ మాజీ మేయర్ ఆయన పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నిన్న కాక మొన్న జిహెచ్ఎంసీ మేయర్గా పనిచేసి యువ నాయకుడిగా ఉన్నటువంటి బొంతు రామ్మోహన్ ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అలాగే తాజాగా మరొక మహిళా నేత కలిశారు, శ్రీలతారెడ్డి, హైదరాబాద్ డిప్యూటీ మేయర్గా ఉన్నారు జిహెచ్ఎంసీకి. ఇలా వరుసగా గులాబీ నేతలు కలవటం, ఆ పార్టీలో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది, నాయకులంతా ఎందుకు క్యూ కడుతున్నారు, ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలుస్తున్నారు అనేది గులాబీ పార్టీలో ఒక రకమైనటువంటి అంతర్మదనం ప్రారంభం అయ్యింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో. ఎందుకనంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఒక రకంగా చెప్పాలంటే వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. తెలంగాణలో రానున్నటువంటి సంవత్సర కాలంలో బీఆర్ఎస్ అనేది కనిపించదు, ఆ పార్టీ వినిపించదు కూడా. సో ఇలాంటి సందర్భంలో చాలామంది నేతలు కాంగ్రెస్ నాయకులకు టచ్లోకి వెళ్ళటం, కలవటం ఒక రకంగా గులాబీ పార్టీ నేతల్లో గుబులు కలిగిస్తుందనే చెప్పాలి. ఇప్పటికే చాలామంది కొంతమంది నాయకులు తమ రాజకీయ భౌతవ్యం ప్రకటించారు, మేము ఇక రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు. కొంతమంది అయితే ఆల్టర్నేటివ్గా భారతీయ జనతా పార్టీలో కొంతమంది చేరారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే చాలామంది కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వారిపై కేసులు, అరెస్టులు అన్నీ జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం ఆ పార్టీని వేడాల్సిందే, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనకు కొంత ఉపశమనం కలుగుద్ది అని భావిస్తున్నారు. ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తారు, వారి రాకను స్వాగతిస్తారా లేదా కండిషన్స్ పెడతారా ఏంటనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. మొన్నటికి మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే తప్పేంటి, నేను ఆయన కలిసే పనిచేసాం, అవసరమైతే కలిసే మళ్ళీ పనిచేస్తాం అని ఇండైరెక్ట్గా నేను కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా అని. ఎందుకంటే ఆయన మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 47 ఎకరాల గిరిజనుల భూమికి సంబంధించినటువంటి వ్యవహారంలో A1 ఆయనే. ఇలాంటి సందర్భంలో చాలామంది ముఖ్యమైనటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీతో కాంటాక్ట్లోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఇక లేనట్లే అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి తరుణంలో తాజాగా ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడం, ముఖ్యంగా
సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా మారింది.